హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025లో అయితే ఇది మనది ఫస్ట్ వీడియో. మనం ముంగట ఒక గుడిని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ గుడి దగ్గర అయితే వీడియోస్, ఫొటోస్, వ్లాగ్స్ అన్నీ తీస్తాం. వీడియోలో చూడండి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాం. కళామందిర్ ఇది ఎంట్రన్స్. హైదరాబాద్ బెంగాలీ ఇక్కడ నుంచి టెంపుల్ ఇక్కడనే ఉంది దగ్గర. ఈ టెంపుల్ పక్కన చిన్నది టెంపుల్ కనిపిస్తుంది మనకి. లోపల చూద్దాము. రానుంది టెంపుల్. లోపలే చూపిస్తా. టెంపుల్కి ఆపోజిట్లో ఉండే చెరువు ఇది. చెరువులో కాలు కడుకొని లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మనం చెరువులో అయితే ఎన్ని డక్కలు ఉన్నాయి, బాతులు చాలా అందంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇక్కడ కాలు కడుకొని ఇట్లా వెళ్తాం లోపలికి. మేము కడుక్కున్నాము, మీరు కూడా కడుకొని పోండి. కడుక్కోకుంటే లోపలికి రానియరు గోడీలోకి. సో ఇప్పుడు లోపలికి అది కంటిన్యూ చేసి లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు మనము వ్యూ అయితే మస్తు ఉంది టెంపుల్ది. ఇక్కడ టెంపుల్ పక్కన గార్డెన్ ఉంది. మంచిగా చిల్డ్రన్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూర్చొని మంచిగా ఏమన్నా వండుకొని తినడానికి ప్లేస్ మంచిగా ఉంది. టెంపుల్ కూడా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కృష్ణునిది విగ్రహం పెట్టిర్రు ఇక్కడ. దర్శనం చేసుకోవడానికి మనం వెళ్తున్నాము మెట్లకి. ఆ వంశీ లేవు, దర్శనం చేసుకో లేవు.
ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కార్నర్కి ఉంటుంది. దాని పక్కనే శివాలయం. ఆ తర్వాత మధ్యలో మాత. వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు ఏం చేస్తారు? జ్ఞానం, మెడిటేషన్. ఏ బాబు లేవు లేవు, మంచోడు, నిజాయితీగా ఉండవు. పక్కనే ప్రకృతి అంతా మస్తుంది. టెంపుల్ అయితే అడవిలో ఉంది, మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అరే మాటలు రావు కాదు కానీ ఈడ లొకేషన్ మాత్రం వస్తుంది. శివుడు, పార్వతి, నంది, లయన్, గణేశుడు కూడా ఉండు. అరే బాయ్ హరికృష్ణ మాట్లాడు. ఇలా గణేశుడు మస్తు. అరే శివరాత్రి వస్తుంది రా, ఫోటో దిగాలి. శివుడే ముట్టుకోక ఆనందం ఫస్ట్ సరిగ్గా కొట్టు ఫైబరా. ఇప్పుడైతే మనము అమ్మపల్లి టెంపుల్కి వచ్చినాం. లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి అయిపోతాయి. అప్పుడు కపుల్సే వస్తారు మ్యాక్సిమం. చెరువు దగ్గర మనలాంటి సింగిల్స్కి కూడా ఇయ్యరు, స్వేచ్ఛ ఉండదు, పీస్ లేదు. వీళ్ళని చూస్తూ మనకి జలస్గా ఉంటుంది. ఈడ మొత్తం ఆల్రెడీ పేర్లు ఉంటాయి. ఈడ మొత్తం వెనకలు వచ్చేసి మొత్తం రైతులు.